ఎందుకు 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 ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలుసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందలనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ 203ను నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది. దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్ర నదిలో వచ్చే నీళ్లు, తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశ్లకు వచ్చిన నీళ్లు, సుంకేశ్ల నీళ్లు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టు లేవు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్కి పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాల 8 టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు. ముచ్చుమర్రి నుంచి అర టీఎంసీ కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 టీఎంసీలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు. కింద వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు ఇవాళ నేను సూటిగా అడుగుతున్న హరీష్ రావుని మిత్రుణ్ణి, రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు. ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు, నేను కాదు ఇవ్వాల్సింది. స్పీకర్ సార్, ఇవాళ మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఎవరు అడ్డుకోవాలి? ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించి 42 కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతి లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు దేవాలని 42 కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి 2014 వరకు 32 కిలోమీటర్ల టన్నెల్ కొట్టిండ్రు అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే 10 కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని 10 ఏళ్ళలో కలిసి 1.5 కిలోమీటర్ పూర్తి చేసారు అధ్యక్ష. ఇంతకంటే చేతగానితనము తెలంగాణ ద్రోహి ఎవడని ఉంటాడా అధ్యక్ష? ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే నల్గొండ జిల్లాలో 3,64,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఇవాళ కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే కూడా పర్ డే
మనం 2 టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష. ఇవాళ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు 12.5 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే, తెలంగాణలో కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి 2 టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన ఈ పాలమూరు రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్బిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళు కారణం కాదా అధ్యక్ష? మంత్రివర్గం టీఎస్ను టీజీగా మార్చింది. టీజీగా మార్చినందుకు స్వాగతిస్తారనుకున్న ఆ వైపు నుంచి ప్రభుత్వాన్ని అభినందిస్తారనుకున్న అధ్యక్ష. కానీ అది నిరాశన కలిగించింది. అయినా మేమేం అధైర్యపడాలన్న ఆలోచనలో లేము, మేము ముందుకు వెళ్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అధికారిక చిహ్నం ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, ఈ ప్రపంచంలో రాచరిక వ్యవస్థను కాదని, ప్రజాస్వామిక పాలన ఉండాలని వేలాది లక్షలాది మంది పోరాట యోధులై యుద్ధంలో ముందు భాగాన నిలబడి రక్తం చిందించి నేల కొరిగి ప్రజాస్వామిక పరిపాలనను సాధించుకున్నారు. ఆ కోవలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నిజాంలకు, రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి విముక్తి పొందినరు. ఇదే కాదు, ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సమ్మక్క సారలక్క వీళ్ళందరూ పోరాటం చేసి పన్ను కట్టమంటే పన్ను కట్టమని తిరగబడి త్యాగాలు చేసిన సమ్మక్క సారలమ్మ జాతర మనం ఈరోజు ఆదివాసి బిడ్డలు జంపన్న వాగులో తలార స్నానం చేసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్నాం. అలాంటి త్యాగాల పునాదులమే ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం, పోరాటాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్కన చార్మినార్, ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడులు ఏ విధంగా ఉన్నాయి? పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనా అన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు, రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్నైనా వాళ్ళు స్వాగతిస్తారేమని చూసినాం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించిన ఎక్కడ కూడా వాళ్ళ యొక్క సానుకూలత ఈ విషయంలో కనిపించలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనమందరం తెలంగాణ బిడ్డలం. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, తండాలలో, గూడలలో, ఆదివాసీలు, అడవి బిడ్డలు, మైనారిటీలు, మహిళలు, మన అందరికీ తెలంగాణ తల్లి అంటే మన అమ్మ.